నాది. 2016 అంతా ధనాపేక్ష. రెండోది ఆగుడి ద్వారా, స్త్రీమోహం ద్వారా, ఫోన్ ద్వారాగా మీ అందరినీ 2016 అంతలో నాలో దేవునికి దూరం చేసి నాకు దగ్గర చేసుకున్నాను. 2017లో కూడా అదే రీతిగా నాలో తెచ్చుకుంటాను. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ నరకంలో పడవేస్తాను. వస్తున్నా. ధనాపేక్ష కుమారుడా. ధనము పడాలి, నాకు దగ్గర అవ్వాలి. దేవునికి నిన్ను దూరం చేస్తా, నరకంలోకి తీసుకుని పడేస్తా. ధనము కుమారుడా. నాకు దగ్గర అవ్వబోతున్నావు, దేవునికి నిన్ను దూరం చేస్తా. ధనము. ఒకటి ధనాపేక్ష ద్వారాగా. ఈ 2017లో కూడా దేవునికి దూరం చేస్తా, నాకు దగ్గర చేసుకుంటా. ప్రార్థన చేసేవారు ఎవరు లేరు. నాకు ప్రార్థన అంటే భయము. ప్రార్థనకి ఏమీ నాకు భయమే లేదు. రెండోది ఫోను కుమారుడా. ఫోను కుమారుడా. హలో. ఫేస్బుక్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా. కుమారుడా. హలో. ఫోన్ ద్వారాగా, దాంట్లో ఉన్న ఫేస్బుక్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా. కుమారుడా. ఫేస్బుక్. కుమారుడా. నీకోసం హలో. కుమారుడా, మాట్లాడుతా. నాలో లీనమైపోతున్నావు. ఫోన్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా నాకు దగ్గర చేసుకుని దేవునికి దూరం చేశాను. 2017 నాదే. వస్తున్నా కుమారుడా.
తాగు, తాగాలి, నువ్వు తాగాలి, నాకు దగ్గర అవ్వాలి, దేవుని గాయాలు తెచ్చేలాగా చేస్తా. రెండు 2017 నాదే. నువ్వు తాగాలి, నాకు దగ్గర అవ్వాలి, దేవునికి నిన్ను దూరం చేస్తా. తాగు. తాగుడు త్వరగా నాకు దగ్గర చేసుకొని నరకం తీసుకెళ్ళి పడవేశాను. వస్తున్నా నా కుమారుడా, వస్తున్నా. మిమ్మల్ని వదలను. కుమారుడా, కుమారుడా, సినిమా మొహం పడేస్తున్నా. దా నా కుమారుడా, దా. శ్రీమోహం, ప్రార్థన చేసేవారు ఎవరు కనపడట్లేదు. ప్రార్థన అంటే నాకు భయం తప్ప వేరేది ఏది కూడా నాకు భయమే లేదు. 2016 నాది, 2017 కూడా నాదే. నన్ను ఎదిరించేవారు ఎవ్వరు లేరు. కుమారుడా, ధనము కుమారుడా, ధనము అన్ని నీ. కుమారుడా, కుమారుడా, కుమారుడా. హలో, కుమారుడా, ఫేస్బుక్, కుమారుడు యూట్యూబ్, కుమారుడా, నీకోసమే ఈ ఫోన్ ద్వారా ఎంతోమంది నిన్ను కేవలం ఫోన్ ద్వారాగా యవనస్తుల్ని నాలోకి కేవలం ఫోన్ ద్వారాగా. హలో, నిన్ను వదలను. తాగు, నాకు దగ్గర పడి కుమారుడా, దేవునికి నేను దూరం చేస్తా, నరకానికి తీసుకెళ్ళి పడేస్తా. తాగు. కుమారుడా, తాగు. నిన్ను వదలను. కుమారుడా, స్త్రీమోహం, కుమారుడా. నాలోకి నువ్వు రావాలి.
నాలోకి నువ్వు రావాలి. దేవా స్తోత్రం తండ్రి. దేవా బంధించండి తండ్రి, సాతాను శక్తులను బంధించబడుతున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. 2016 సంవత్సరమున తండ్రి సాతానుడైనా యవనస్తులు యవనస్త్రీలు విధాలుగా బలవేద్దామని చూస్తున్నాడు తండ్రి. యవనస్తులను తండ్రి డబ్బు వ్యామోహం ద్వారా తండ్రి, ధనము ద్వారా తండ్రి, స్త్రీ వ్యామోహం ద్వారా తండ్రి, ఫోన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి బంధించు తండ్రి. తండ్రి పనివేస్తున్నారు తండ్రి, దయచేసి బంధించండి. 2017 సంవత్సరంలో తండ్రి ప్రతి యవనస్తుడు మీలో ఉండడానికి సహాయం చేయండి. దయచేసి సాతాను మీ నామమున బంధించమని అడుగుతున్నాను తండ్రి. దేవా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ అడిగి వేడుకొంచున్నాను తండ్రి.